మంగళగిరిలో ఇటీవల టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులుగా నియమితులైన గుత్తికొండ ధనుంజయ రావును మంగళవారం రాయలసీమ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య వివి బసవరావు సన్మానించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎం రవీంద్ర, జంజనం పాండురంగారావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. మా స్వస్థలము మంగళగిరి వీవర్స్ కాలనీ. గుత్తికొండ ధనంజయ రావు నాకు బాల్య స్నేహితుడు. మరి నా బాల్య స్నేహితునికి ఈరోజు కూటమి ప్రభుత్వం గుర్తించి తెలుగుదేశం పాలిట్ బ్యూరో సభ్యునిగా మరి నారా లోకేష్ గారు ఈ ఒక పదవిని మన కులానికి ముఖ్యుడైన గుత్తికొండ ధనంజయరావు గారికి ఇవ్వడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. నాకు వైస్ ఛాన్సలర్ పదవి కూడా నారా లోకేష్ గారి ప్రోద్బలంతోనే వచ్చినది. సో నేను ఈ వైస్ ఛాన్సలర్ అవ్వడానికి గుత్తికొండ ధనంజయరావు గారు కూడా తన కృషి చేశాడు. సో అతనికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ పదవి అతన్ని అలంకరించినందుకు అతనికి మరి నా యొక్క శుభాకాంక్షలు తెలుపుకోవడానికి కర్నూలు నుంచి ఇక్కడికి వచ్చున్నాను. సో అతను ఇంకా మరిన్ని పదవులు అలంకరించి మరి మన యొక్క కులానికి మంచి పేరుని ప్రఖ్యాతిని తీసుకొస్తాడని కోరుకుంటూ అతనికి నా యొక్క శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఈరోజు మేము గుత్తికొండ ధనంజయ గారిని సన్మానించుకుంటానికి ఇక్కడికి వచ్చాము. మన పద్మశాలిలో లోకేష్ గారు గుర్తించి గుత్తికొండ ధనంజయ గారికి అత్యున్నతమైన పదవి పొలిట్ బ్యూరో సభ్యుడిగా నియమించినందుకు చాలా సంతోషం. దాని శుభాకాంక్షలు బాగా గుత్తికొండ ధనంజయ గారికి ఇంకా ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మనసారా కోరుకుంటున్నాను. ఈరోజు మన మంగళగిరి ప్రముఖులైనటువంటి పద్మశాలి ప్రముఖులు, పద్మశాలి సంఘ అధ్యక్షులైనటువంటి మన గుత్తికొండ ధనంజయరావు గారికి మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు గారు, అలాగే మన ఐటీ విద్యాశాఖ మంత్రి వర్యులు లోకేష్ బాబు గారు మన పద్మశాలిని గుర్తించి పార్టీలు ఎంతో కృషి చేసినటువంటి గుత్తికొండ ధనంజయరావు గారికి అత్యున్నతమైనటువంటి పాలిట్ బ్యూరో సభ్యుడిగా నియమించినందుకు వారికి ముందుగా పద్మశాలీల తరపున కృతజ్ఞతలు చేసుకుంటూ ఉన్నాను. మరి ఆయన చిన్న బాల్యం నుండి కూడాను ఎన్టీ రామారావు ఫేవరెట్గా ఆయన ఉండేవారు. తర్వాత పార్టీ స్థాపించిన కాండి కూడా ఆయన సభ్యత్వం తీసుకొని పార్టీకి ఎనలేని సేవ చేశారు. ఇప్పుడు దాకా పేద ప్రజలకు, ముఖ్యంగా నేత కార్మికులకి పట్ల ఆయన ఎంతో శ్రద్ధ వహించి వాళ్ళ కృషి చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మా ప్రియతమ యువనేత తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారు నాకు ఇచ్చినటువంటి, చేనేత ప్రజలకు ఇచ్చినటువంటి అతి గొప్ప గౌరవం తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యత్వం నాకు ఇవ్వటం. ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు. ఒక సామాన్య చేనేత కుటుంబంలో జన్మించిన నేను ఇవాళ తెలుగుదేశం పార్టీ అత్యున్నతమైనటువంటి పాలిట్ బ్యూరో మెంబర్గా నియమించబడ్డానంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ప్రజాసేవ చేస్తున్నటువంటి పార్టీ కార్యకర్తలు, నాయకులందరికీ కూడా నా యొక్క ఎంపిక ద్వారా పార్టీకి కష్టపడే వారికి మేము ప్రాధాన్యత ఇస్తాం.